హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. ఇక్కడ లేఖ గురించి తెలుసుకోబోతున్నాము. బాలల దినోత్సవమును గూర్చి 6వ తరగతిది. బాలల దినోత్సవమును గూర్చి మిత్రుడికి లేదా మిత్రురాలికి లేఖ రాయడం అనమాట. ఇక్కడ వచ్చేసి గర్ల్ అయితే బాలిక అయితే మిత్రురాలు అని రాసుకోండి, లేదా బాలుడైతే మిత్రునికి అని రాయండి. ప్రియమైన మిత్రురాలికి లేదా మిత్రునికి నేను క్షేమము, నీవు క్షేమమని తలుస్తాను. మా పాఠశాలలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకున్నారు. బాలల దినోత్సవం అంటే చాచాజీ నెహ్రూ యొక్క పుట్టినరోజు. ఆ రోజు మన భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినము. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని అంటారు. చాచా అంటే మామ అని అర్థము. నెహ్రూ గారికి అనేకమైనటువంటి భాషలు తెలుసు. ఆయనకు వివిధ విషయాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానము మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే అనేకమైనటువంటి విషయాలు ఆయన తెలుసుకోరు, అంటే అనేక విషయాలు తెలుసుకునేవారు అనమాట ఆయన నెహ్రూ గారు. అది కాకుండా వచ్చేసి ఆయనకి చాలా విషయాలు తెలుసు అనమాట. నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము. ఆ రోజు మా పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల కొరకై ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను, పోటీలను నిర్వహించారు. అంటే ఇక్కడ వచ్చేసి పిల్లలకి అనేకమైన పోటీలు జరిపారనమాట. ఈ ఉత్తరానికి ప్రత్యుత్తరం రాయవలసిందిగా కోరుతున్నాను. మరలా నీవు లెటర్ రాయమని అర్థం అనమాట. మీ పాఠశాలలో జరిగినటువంటి బాలల దినోత్సవం కార్యక్రమ విశేషాలను ఏమైనా ఉంటే తెలుపవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు నీ మిత్రురాలు లేదా మిత్రుడు అని రాసి చిరునామాని రాయడం అనమాట. ఇక్కడ చూడండి, చిరునామా వచ్చేసి కె చంద్రశేఖర్, నెంబర్ 29, భజనగుడి వీధి, తండయార్పేట, చెన్నై 6081 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది.